శ్రీ కేదారేశ్వర వ్రతకథ. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతమును గూర్చి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందిగా సూతుడు శౌనకాది మునులకు చెప్పెను. శివుడు పార్వతి సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొనియుండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని చేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి. ఋషులు మునులు, అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలలను గానం చేస్తున్నారు. రసాల సాల తమల వకుల నరికేల చందన పనస జంబూ వృక్షములతోనూ చంపక పున్నాగ పారిజాతాది పుష్పాదులతోనూ మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీ పరతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచుండెను. శివుడాతనిని అభినందించి అంకతలమున గల పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగి మొదలుగాగల వంది మాగాదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరెల నమస్కరించిరి. ఆటపాటలతో మిమ్మి మెప్పించి మీ నుండి నన్ను వేరుపరచి ఇట్లేలా చేసితిరని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని, దేవి, పరమార్థ విధులగు యోగులు నీ వలన ప్రయోజనం కలగజేయబడవని నిన్నట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై యుండి యాదండ ప్రణామములకు నోచుకొని అయోగ్యురాలునని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను అర్జించుకొనుటకై తపస్సు నొనర్చుటకై నిశ్చయించుకున్నది. కైలాసమును వదిలి శరభశార్దూల గజములు గల నాగ గరుడ చక్రవాక పక్ష సముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకొనిన్న సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసుల ఆమెను చూచి అతిథి మర్యాదలు నచ్చి, తల్లి, నీవెవ్వరవు, ఎచట నుండి వచ్చితివి, నీ రాకకు గల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమ నిష్ఠా గరిష్ఠులై, అలరారు పుణ్యపురుషులారా, పవిత్రాంగనలారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని, శివుని సతిగా నా నాదునితో సమానమగు యోగ్యతను పొందుగోరి తపస్సొనర్చి సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చిన దానను అన్నది పార్వతి. మహర్షులారా, జగత్కళ్యాణాభిలాషులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతము నాకు ఉపదేశించుచుండునని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు, పార్వతి, ఈప్సితార్థదాయకమగు ఉత్తమ వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు. వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరింది. జగజ్జనని ఈ వ్రతాన్ని అశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమి అందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులను ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు 21 దారముతో చేతికి తోరమును ధరించి
షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసముండవలెను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవలెను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమములతో కేదారేశ్వరుణ్ణి ఆరాధించవలెను. ధాన్యరాశిని పోసి అందు పూర్ణకుంభము నుంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూపదీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్యభోజ్య నైవేద్యాదులు కదలీ ఫలాలు పనసలు ఆరగింపజేసి తాంబూల దక్షిణాలిచ్చి వారలను తృప్తిపరచవలెను. ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభిష్ట సిద్ధిని కలగజేయునని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతీ కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభిష్టానుసారం తన మేనులో భాగమును పార్వతికి అనుగ్రహించెను. అంతా జగదాంబ సంతుష్టాంగ తరంగమై భర్తతో నిజ నివాసము కైలాసమున కోరెను. కొంతకాలమునకు శివభక్త పరాయణుడగు చిత్రాంగదుడును గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడి చేయగోరి దివి నుండి భువికేతించి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు. ఆ తదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను ఇరువులు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి, జనక, మాకు కేదార వ్రతము చేయుటకు ఆజ్ఞనిమ్మని అడిగారు. అందుకతడు, బిడ్డలారా, నేను దరిద్రుడను, సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీరా ఆలోచనను మానుకోండని పలికెను. అందుక వైశ్యపుత్రికలు, నీ ఆజ్ఞయే మాకు ధనము ఆజ్ఞనీయవలసిందిగా కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షం క్రింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారులకు పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపులను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్యపుత్రికలకు పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మతురాలై కేదారవ్రతాన్ని మర్చిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి విడలగొట్టి వేశాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరబలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి, ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్థించి తీసుకొని రావలసిందిగా చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి
అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరల కొంత ధనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరరూపుడైన శివుడు సొమ్మును తీసుకొని పోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపించింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడా ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంది మార్బాలముతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యము పొందుదురు. కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతము. కార్తీక మాసంలో చంద్రుడు కృత్తిక నక్షత్రంలో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఆ రోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోనూ శివుణ్ణి ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు అన్నవస్త్రాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకొని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు. శ్రీ కేదారేశ్వర వ్రతం సమాప్తం. ఈ కేదారేశ్వర వ్రత మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. కేవీపీ డివోషనల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.